మాత నమః. నమస్తేనండి. అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో శ్రీ మహాభాగవత కథలను గురించి తెలుసుకుందాము. భాగవతాన్ని రచించినది వ్యాస మహర్షి. వ్యాసుడు అంత పెద్ద మహాభారత కావ్యాన్ని రచించిన ఆయనకి తృప్తి కలగలేదట. కనుక ఏదో అసంతృప్తి కలిగేది. ఆ సమయంలో నారద మహర్షి ఆయనతో భగవంతుడి గురించి లీలలు తెలిపే మహాభాగవతం రాయండి అని సలహా ఇచ్చాడట. దానితో ఆయన మహాభాగవతం రాశాడు. భాగవతము లేదా భాగవత పురాణము లేదా శ్రీమద్ భాగవతము ఇది హిందూ సంప్రదాయంలో, సాహిత్యంలో, ఆలోచన విధానంలోనూ చాలా ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక మహాపురాణము. భగవంతుని లీలామృతంగా శరణాగతులైన భక్తుల గాథగా, భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గ్రంథంగా ప్రసిద్ధి చెందింది. మరియు ప్రధానంగా శ్రీకృష్ణుడి లీలలు, శ్రీహరి అవతారాల గురించి ఈ గ్రంథంలో ఉంటాయి. శౌనకాది మహర్షుల కోరిక ప్రకారము సూత మహర్షి తాను శుక మహర్షి ద్వారా విన్న మహాభాగవత కథను వారికి చెప్పగా దానిని వేదవ్యాసుడు గ్రంథస్థం చేశాడు. భాగవతంలో అధ్యాయాలను స్కందాలు అని అంటారు. వీటిలో భగవంతుని అవతారాల వర్ణన, భక్తుల గాథలు, తత్వబోధలు, పలు ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మిక సంవాదాలను పొందుపరిచారు. అయితే ఇందులో 12 స్కందాల్లో భగవంతుని లీలలు సవివరంగా వర్ణించబడ్డాయి. ఈ భాగవత రసామృతాన్ని పానం చేసిన వారికి మరేవీ రుచించవు. వైష్ణవ సిద్ధాంతాల్లో వేదాంత సూత్రాలకు శ్రీ మహాభాగవత పురాణమే సహజమైన వ్యాఖ్య. అందుకే దీనిని వేదాంత సారము అని అంటూ ఉంటారు. భాగవత పురాణము సంభాషణల రూపంలో కొనసాగుతూ ఉంటుంది. ఒక మునిశాపం వల్ల 7 రోజుల్లోపు మరణిస్తాను అని తెలిసిన అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు మహారాజు తన విధులను త్యజించి జీవి అంతిమ లక్ష్యాన్ని తెలుసుకోవాలని భావించాడు. సమయంలో తన అపార జ్ఞాన సంపదను ఎవరికి బోధించాలో తెలియక మంచి శిష్యుడి కోసం వెతుకుతూ ఉన్న శుక మహర్షికి పరీక్షిత్తు ఎదురవటంతో ఆయనకు భాగవత కథలను బోధించడానికి అంగీకరిస్తాడు. అలా ఈ సంభాషణ విరామం లేకుండా 7 రోజుల పాటు కొనసాగింది. ఈ వారం రోజులు కూడా రాజు నిద్రాహారాలు లేవు. నిత్య సత్యమైన భగవంతుని గురించి తెలుసుకోవడమే జీవి అంతిమ లక్ష్యమని శుకుడు వివరించాడు. ఈ భాగవతంని వివరించే శుక మహర్షి గురించి కూడా తెలుసుకోవాలి. శుక మహర్షి వ్యాసుని కుమారుడు. ఈ మహర్షి తన జీవితాంతము కూడా సంచారి అయి ప్రతి గృహమునందు ఆవు పాలు పితికినంత సమయము మాత్రమే గడుపుచూ ఉండేవాడు. పరమశివుడి అనుగ్రహంతో వ్యాసుడికి కృతాచి వల్ల కలిగిన కుమారుడు. బృహస్పతి దగ్గర ధర్మశాస్త్రము, రాజనీతి, జనక మహారాజు దగ్గర మోక్ష మార్గాన్ని తెలుసుకున్నాడు. మహర్షికి వ్యాస మహర్షి సృష్టి రహస్యములను తెలిపాడు. ఎన్నో పరమరహస్యాలను విషయాలను తెలియజేశాడు. అంతటా శుకుడు అవధూతయ్యి తండ్రి ఆజ్ఞగొని ఒకచోట ఉండక భూభాగమంతా కూడా సంచరించసాగాడు. అలా ఆ సంచారంలో అతడు పరీక్షిత్తు వద్దకు రాగా ఆ రాజు శుకుని పూజించి 7 దినములలో ముక్తి లభించినట్లుగా చేయమని అర్థించాడు. అప్పుడు శుకుడు తండ్రి గారిచే వ్రాయబడినటువంటి భాగవత కథను 7 రోజులు వినిపించి ఆ రాజును మోక్ష మార్గుని చేశాడు. అలా భాగవత కథ శ్రవణంలో పరీక్షిత్తు ముక్తి చెందినాడు. ఒక రోజున నారద మహర్షి వ్యాసాశ్రమంలోకి రాగా శుక మహర్షి ఆ నారద మహర్షికి సుఖాసనం చూపి, మహర్షి, ఈ లోకమున పుట్టిన వానికి ఏదియో తెలియపరచండి అని అడిగాడు. అప్పుడు నారదుడు వివరించి చెప్పగా శుకుడు అయినాడు. శుకును చూసి అప్సరసులు సిగ్గు విడిచి వలువలు విడిచి నగ్నంగా ఉండిపోయేవారు. అందుకు శుకుని యోగి ధర్మమే కారణము. కానీ వ్యాస మహర్షిని చూసి వారు అంటే బట్టలు ధరించేవారు. శుకుని పోలిన తత్వజ్ఞుడు, యోగీశ్వరుడు 3 లోకాలలో కూడా లేడు. త్రికాలంలో ఉన్నటువంటి సత్యము. పరమశివుని వరప్రసాదంతో జన్మించిన శుకుడు యోగీశ్వరుడు. శుకుని రూప సౌందర్యానికి ముగ్ధులై రంభ తనను అనుభవించి తృప్తిపరచమంది. అప్పుడు
శుకుడు సుఖములను ఆశించని ఆమె కోరికను నిరాకరించాడు. అలా సంస్కృతంలో వ్యాసుడు రచించిన భాగవత కావ్యాన్ని బమ్మెర పోతన తెలుగులోకి అనువదించారు. ఒక రోజున పోతనకి శ్రీరామచంద్రుడు కనిపించి భాగవతాన్ని అనువాదం చేయమని కోరాడు. అలా తన వల్ల అవుతుందా అనే సంశయంలో ఉన్న పోతనతో శ్రీరాముడు రాసేది నీవు రాయించేది నేను అని ధైర్యం చెప్పగా పోతన తెలుగు అనువాదం చేశాడు. ఈ పోతన భాగవతము శ్రీమద్ భాగవతము సర్వ పాపహరము కర్ణ రసాయనము కైవల్యము పొందుట కొరకు నేను లోకరక్షాపరాయణుడు భక్త పాలనమే ఒక కళగా ఆచరించేవాడు. దానవుల యొక్క వికృత వికృత క్రియా కమలాలను అరికట్టేవాడు. లీలావలోకనము మాత్రము చేత భువన గగన బ్రహ్మాండాలను సృజించినవాడు. నందమహారాజు గారి యొక్క ఇల్లాలి ముద్దుబిడ్డడైన చిన్నారి శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ఉన్నాను. విచారణ్యమున సత్రయాగం చేస్తూ ఉన్నటువంటి మునులు అంతా సూత మహాముని పురాణ ఇతిహాసాల గురించి వివరిస్తూ భాగవతం గురించి చెబుతూ ఉన్నాడు. అన్యుడి కుమారుడు అయినటువంటి పరీక్షిత్తుని సింహాసనం ఎక్కించి ధర్మరాజాదులు మహాప్రస్థానం చేశారు. పరీక్షిత్తు ధర్మం తప్పకుండా ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతూ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామాకాస్త్రము అభిమన్యుడి అర్ధాంగి ఉత్తర గర్భంలో పెరుగుతూ ఉన్నటువంటి శిశువును వధించబోగా అప్పుడు ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్థించింది. అంతటా శ్రీకృష్ణ భగవానుడు సుదర్శన చక్రం అడ్డువేసి తల్లి కొడుకులను రక్షించాడు. దాంతో ఉత్తర గర్భంలోని శిశువు సురక్షితంగా ఎదిగి ఉజ్వల తేజస్సుతో జన్మించాడు. ఆ దంపతులు ఆ బిడ్డకు విష్ణురాతుడు అని పేరు పెట్టుకున్నారు. గర్భంలో తనకు కనిపించిన దైవము అంటే శ్రీకృష్ణుడు లోకమంతా ఉన్నాడా అని పరీక్షించినందువల్ల ఇతనికి పరీక్షిత్తు అని పేరు వచ్చింది. విష్ణురాతుడు తన అసలు పేరుతో కంటే పరీక్షిత్తు పేరుతోనే ప్రసిద్ధి చెందాడు. ఎంతో చురుకైన పరీక్షిత్తు క్షత్రియ విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. అలా యుక్త వయసులో ఉత్తరుని కుమార్తె ఐరావతిని వివాహమాడాడు. వారి పరీక్షిత్తు వేటకు వెళ్ళి ఒక మృగాన్ని వేటాడుతూ శమీక మహర్షి ఆశ్రమాన్ని చేరాడు. అక్కడ తపస్సమాధిలో ఉన్నటువంటి మునిని చూసి తనను తప్పించుకు వచ్చిన మృగమేదని అడిగాడు. తపస్సులో లీనమై ఉన్నటువంటి శమీక ముని సమాధానం ఇవ్వకపోవడంతో కోపించిన పరీక్షిత్తు చిరాగ్గా అక్కడ చచ్చిపడి ఉన్న పామును ముని మెడవలో వేసి తన దారిన వెళ్ళిపోయాడు. తర్వాత కొద్దిసేపటికి మునికుమారుడు వచ్చి తన తండ్రి మెడలో పాము కళేబరం ఉండటం చూసి ఈ పని చేసిన వాడు 7 రోజులలో పాము వల్ల మరణిస్తాడు అని శపించాడు. చివరికి తపస్సులో ఉన్న ముని జరిగింది తెలుసుకుని పరీక్షిత్తు వద్దకు వెళ్ళి తన కుమారుడిచ్చిన శాపం గురించి చెప్పాడు. పరీక్షిత్తు మహారాజు పశ్చాత్తాపంతో బాధపడ్డాడు. పరీక్షిత్తు తన కొడుకు జనమజేయునికి రాజ్యభారాన్ని అప్పగించి ప్రాయోపవేశం చేసేందుకు నిశ్చయించుకున్నాడు. అలా పరీక్షిత్తుకు ముంచుకొచ్చిన ఆపద గురించి తెలిసి మహర్షులందరూ కూడా వచ్చారు. పరీక్షిత్తు అన్నాడు, మునీశ్వరులారా, నేను ఆవేశంలో పెద్ద తప్పే చేశాను. ఇక నేను క్షమకు నోచుకోనా? నాకు సద్గతులు ఉండవా? నాకు జ్ఞానబోధ చేయండి. 1 వారంలో నేను పరమార్థంని పొందే మార్గం చెప్పండి మరియు మోక్షాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు. అక్కడికి వచ్చిన శుకుడు భాగవతాన్ని వివరించాడు. శ్రీహరి యందు లగ్నమైనటువంటి మనసుకు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో విశాల విశ్వము అంతా గోచరిస్తుంది. ఈ శరీరం పృథ్వీ ఆపన్ను వాయువు ఆకాశము ఓంకారము మహాతత్వం అనే 7 ఆవరణలలో నిండి ఉంటుంది. అటువంటి శరీరము ప్రకాశించాలి అంటే ధారణ కావాలి. విరాట్ పురుషుడు సర్వవ్యాపకుడు అయినటువంటి శ్రీహరిని మనస్సులో నిలుపుకున్నవాడే. ముక్షువు మనిషికి ఎన్నో కలలు వస్తాయి. మెలకువ రాగానే అది కళ అని గ్రహిస్తారు. అలాగే పరమేశ్వరుడు సర్వ జీవకోటిలోనూ ఉన్న ఇవేవి ఆయన్ని అంటవు. మహారాజా, మనుషులు అజ్ఞానం వల్ల ఏవేవో సుఖాలని భోగాలను అని అనుకుంటూ ఉన్నారు. సుఖంగా తినటానికి 2 చేతులు కలిపితే దోసిలి అవుతుందా? దోసిలి ఉండగా బంగారు పాత్రలు దేనికి? అచ్చదనకి నార వస్త్రాలు
చర్మాంబరాలు ఉండగా చీనాంబరాలు ఎందుకు? వానయోగ్యమైన కొండలు గుహలు ఎన్నో ఉండగా భవనాలు సౌధాలు నిర్మించుకోవలసిన అవసరం ఏమిటి? హాయిగా విశ్రాంతి తీసుకో. విశాలమైన పృథ్వీ ఉండగా హంసతూలికా తల్పాలు ఎందుకు? మంచి రుచిగల పండ్లు చెట్లు ఇస్తూ ఉన్నాయి. కమ్మని నీరు నదుల్లో దొరుకుతూ ఉన్నాయి. అతిథులకు ఆదరంగా అన్నం పెట్టే పుణ్య సతీమణులు ఉన్నారు. ఇన్ని ఉండగా అధికార మదోన్మాదుల దగ్గర తల వంచి పని చేయవలసిన దుస్థితి దేనికి? నారాయణుని శరణు వేడక ప్రాపంచిక తుచ్చ సుఖాల కోసము అన్యాయాలు అక్రమాలు చేసేవారు అందరూ కూడా వైతరణి నదీ తీరంలో తీవ్రమైన చికలలో కాలుతూ ఉంటారు. విఘ్నులై భక్తితో ఉన్నవారు వెన్నెల చల్లదనం ఇచ్చే చిరునవ్వుల పురుషోత్తముని తమ హృదయంలోనే దర్శించటానికి ధ్యానం చేస్తూ ఉంటారు. ఏ క్షణంలో శరీరం విడిచివేయాలి అనిపిస్తే ఆ క్షణము పద్మాసనంలో కూర్చుని ప్రాణవాయువుని మనస్సుతో నిరోధించి మనస్సుని బుద్ధితో బంధించి దాన్ని జీవునిలో చేర్చి ఆ జీవుని ఆత్మలోకి తెచ్చి ఆత్మని బ్రహ్మ పదార్థంలో ఉంచి ఏకీభవించి తనువు చాలిస్తూ ఉంటారు. ఎవరు పంచభౌతిక వికారాలకు లొంగకుండా ఉంటారో వారు ఆనందమయులై శ్రీహరిలో లయమవుతూ ఉంటారు. శుక మహర్షి పరీక్షిత్తుకి వివరించగా ఆయనలోని సర్వ కోరికలు కూడా తొలగిపోయాయి. పరీక్షిత్తు మహారాజు శుకమహామునిని శ్రీమన్నారాయణుడి లీలలను గురించి వివరించమని అడిగాడు. శుకమహర్షి అన్నాడు, రాజా, సృష్టి స్థితి లయలకు ఆయనే కారణము. ఒకానొక భవనంగా ఉండే ఈ బ్రహ్మాండము ఆయన 14 లోకాలుగా విభజించి అంతటా ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఆయన ధరించే అవతారాలలో మొదటిది సహస్ర శీర్షంతో ఉండి ఆది పురుష రూపంగా ఉంటుంది. అది ఈ ప్రకృతిని నడుపుతూ ఉంటుంది. ఆ తర్వాత యజ్ఞవరాహ అవతారము నారద అవతారంతో వైష్ణవ భక్తిని బోధించాడు. మరియు నరనారాయణ రూపము తర్వాత కపిల అనే పేరుతో సంఖ్యయోగం ఉపదేశం చేశాడు. అత్రి అనసూయ గర్భంలో దత్తాత్రేయుడుగా, ఆ తర్వాత ఋతు మీన కూర్మ ధన్వంతరి మోహిని నరసింహ వామన పరశురామ రామకృష్ణ అవతారాలు ధరించి బుద్ధుడై కలియుగాంతంలో కల్కి రూపంలో పుడతాడు. దుష్టులని సంహారం చేయను అవతరిస్తూ ఉంటాడు. ఓ మహారాజా, కురుక్షేత్ర యుద్ధం అనివార్యం అని తెలిసి బాధపడుతూ విదురుడు అరణ్యంలోనికి వెళ్ళాడు. తన మిత్రుడు ఉత్తనుడిని కలిసి సృష్టి ఆరంభము శ్రీహరి గురించి వివరించమని అడిగాడు. ఆయన మైత్రేయ మహాముని వద్దకు వెళ్ళు అని ఆయన అన్నీ వివరిస్తాడు, సాగనంపాడు. విదురుడు జన్మరహస్యం గురించిన అర్థవంతమైన కథ. పిల్లలు ఒక వయసుకు వచ్చే వరకు వారికి మంచి చెడుల విచక్షణ తక్కువగా ఉంటుంది. అందుకని పెద్దలు చేసే పొరపాటుతో సమానంగా పిల్లల పొరపాట్లని చూడలేము. కానీ ఎంత వయసు వరకు ఓ పొరపాటుని బాలిచాపలంగా భావించాలి అనేది వివరించారు ఆనాడే. మాండవ్యుడు అనే మహాముని ఉండేవాడు. ఆయన మహా తపస్సంపన్నుడు. వేదాంగాలను ఔపోసన పట్టినవాడు. సకల పుణ్యక్షేత్రాలను దర్శించినవాడు. అలా సకల తీర్థాలను దర్శించిన తర్వాత ఊరికి దూరంగా ఒక ప్రశాంతమైన వనంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మాండవ్యుడు. ఆ ఆశ్రమంలోని ఒక చెట్టు కింద శీర్షాసనంలో ఘోరమైన తపస్సుని ఆరంభించాడు. మాండవ్యుని తపస్సు ఉధృతంగా సాగుతూ ఉన్న సమయంలోనే అక్కడ రాజుగారి కోటలో దొంగలు పడ్డారు. అలంకారానికి కన్నం వేసి ఖజానా మొత్తం కూడా ఖాళీ చేసేశారు. ఆపై రాజభటుల నుంచి తప్పించుకుంటూ మాండవ్యుని ఆశ్రమానికి చేరుకున్నారు. అలా వారిని వెంబడిస్తూ రాజభటులు కూడా ఆ ఆశ్రమానికి చేరుకున్నారు. రాజుగారి ఖజానాను దోచుకున్న దొంగలు ఎటు వెళ్ళాలంటూ భటులు మాండవ్యుని అడిగారు. అప్పుడు మాండవ్యుడు కఠోరమైన మౌనవ్రతంలో శీర్షాసనంలో ఉండటంతో దొంగల గురించిన జాడని చెప్పలేక మిన్నకుండిపోయాడు. రాజభటులు ఆశ్రమానికి చేరుకోవడం చూసి దొంగలు కాస్త అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఇటు మాండవ్యుని దాటుకుని ఆశ్రమంలోనికి ప్రవేశించిన రాజభటులకు అక్కడ రాజుగారి సంపద యావత్తు కూడా అక్కడే కనిపించింది. మాండవ్యుని ఆశ్రమంలో
ఆ సంపదను చూసిన రాజభటులకు అతను కూడా ఆ చోరులో భాగస్వామ్యమే అన్న అనుమానం కలిగింది. అప్పుడు వెంటనే ఆ సొమ్మునంతా కూడా మాండవ్యుని కట్టగట్టి రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు. మరికొద్ది రోజుల్లోనే మిగతా దొంగలు కూడా రాజభటులకు చిక్కారు. తన కోశాగారాన్ని దోచుకోవాలని ప్రయత్నించిన దొంగలకి రాజుగారును మరణదండనను విధించారు. వారికి సహకరించాడు అన్న అనుమానంతో ఈ మాండవ్యుని మెడలో శూలం గుచ్చి ఉంచమన్నారు. తనకు శూలదండన విధించినప్పటికీ కూడా ఈ మాండవ్యుని తపోనిష్టలో ఎటువంటి మార్పు రాలేదు. కారాగారంలో నరకయాతనను అనుభవిస్తూ ఉన్నటువంటి మాండవ్యుని దర్శించేందుకు ఎక్కడెక్కడి నుంచో మునులు పక్షుల రూపంలో వచ్చి ఆయనను దర్శించుకోసాగారు. అలా శూలం గుచ్చుకొని కూడా చనిపోకుండా తపోనిష్టను కొనసాగించడము, ఎక్కడెక్కడి నుంచో పక్షులు వచ్చి ఆయనను దర్శించుకోవడం గురించి విన్న రాజుగారికి మాండవ్యుడు నిజంగానే ఓ మహాత్ముడు అన్న నమ్మకం కూడా కలిగింది. మాండవ్యుని వెంటనే విడుదల చేయవలసిందిగా రాజుగారు ఆజ్ఞాపించారు. అయితే అపార్థంతో తను తలపెట్టిన కష్టానికి క్షమించమని వేడుకున్నారు. మాండవ్యుని నుంచి శూలాన్ని తీసే సమయంలో దాని మొన మాత్రము ఆయన గొంతుకలో ఉండిపోయింది. అప్పటినుంచి ఆయనను మాండవ్యుడు అని పిలవసాగారు. ఇదంతా కూడా నా ప్రారబ్ధ కర్మ ఫలితమే అంటూ మాండవ్యుడు ముందుకు సాగిపోయాడు. అలా యథావిధిగా తన తపోనిష్టను సాగించాడు. అలా కొన్నాళ్ల తర్వాత మాండవ్యుడు యమధర్మరాజుని కలుసుకోవడము ప్రయత్నించింది. యమధర్మరాజా, చేయని తప్పుకు అంతగా శిక్షను అనుభవించేందుకు నేను చేసిన పాపం ఏమిటి అని యముడిని అడిగాడు మాండవ్యుడు. యముడన్నాడు, మాండవ్య మహర్షి, మీరు చిన్నతనంలో తూనిగల రెక్కలకి ముళ్ళు గుచ్చి ఆనందించేవారు. ఆ తప్పుకి ఫలితంగానే శూలదండనని అనుభవించారు అని వివరించాడు యమధర్మరాజు. ఆ మాటలు విన్న మాండవ్యుడు కోపగిస్తూ, యమధర్మరాజా, చిన్నపిల్లలకు యుక్తాయుక్త విచక్షణ ఉండదని నీకు తెలియదా? అలాంటి వాని తప్పులకు తీవ్రమైన శిక్షలను విధించడము ఎంతవరకు భావ్యమో? ఇక మీదట 14 ఏళ్లలోపు పిల్లలు తప్పు చేస్తే దాన్ని పెద్ద మనసుతో క్షమించాల్సిందే. అలా కాదని వారికి పెద్దలతో సమానంగా శిక్ష విధిస్తే అలా శిక్ష విధించిన వారికే ఆ పాపం చుట్టుకుంటుంది. అంతేకాదా, తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుకి ఇంత శిక్ష వేసినందుకు గాను నువ్వు మానవ జన్మవు ఎత్తుదువుగాక అని చెప్పించాడు. అప్పటినుంచి హైందవ సంప్రదాయం ప్రకారము 14 ఏళ్లలోపు పిల్లలు చేసే తప్పులను చిన్నపాటి దండనతో సరిపెట్టమని చెబుతూ ఉన్నారు. ఇక మాండవ్యుని శాపం వల్ల యమధర్మరాజు విదురునిగా జన్మించాడు. విదురుడు మైత్రేయ మహాముని దర్శించి సృష్టి ఆరంభము, విష్ణు లీలలు చెప్పమని కోరాడు. అప్పుడు మైత్రేయ మహర్షి విదురునితో ఇలా అన్నాడు, మహేశ్వర సంకల్పంతోనే ఓ మహాపురుషుడు ఆవిర్భవించాడు అన్నమాట. అంతలోనే ఈ సుందరాకారునికి తగిన జంటగా పక్కనే మహాలక్ష్మిని కూడా అవతరింపచేశాడు పరమశివుడు. జంట ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు కన్నుల పంట కలిగించింది. ఆ మహాపురుషుడిని చూస్తూ అతనికి దివ్యమైన ఆభరణాల్ని, పట్టు పీతాంబరాల్ని ప్రసాదించాడు మహేశ్వరుడు. వాటిని ధరించిన ఈ తేజోవంతుడు మరింత శోభాయమానంగా వెలిగిపోతూ ఉన్నాడు. అలా ఆ ఉత్తమ పురుషుని చూస్తూ మహేశుడు ఇలా అన్నాడు, పీత వస్త్రాన్ని ధరించడంతో నిన్ను పీతాంబరుడు అని, మహాలక్ష్మికి భర్తవైనందున మాధవుడు అని, విశ్వమంతా వ్యాపించి ఉంటావు కాబట్టి విష్ణుమూర్తి అని, అలాగే సృష్టికి ముందుగా పుట్టినవాడవు కాబట్టి పురుషోత్తముడు అని వ్యవహరిస్తారు అని చెప్పాడు. ఇంతేకాదు, ఇంకా అనేక పేర్లతో కూడా పూజింపబడతావు అని, నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండు. ముందు ముందు నీకు అత్యంత ప్రధాన పాత్ర వహిస్తావని అక్కడి నుంచి శివపార్వతులు అంతర్ధానమైపోయారు. విధంగా మహేశ్వరుని ఆనతి మేరకు నారాయణుడు నమఃశివాయ మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిలోనే ఉండిపోయాడు. ఇంతలో ఆయనకు ఒక వటపత్రం కనిపించింది. అలా ఆ వటపత్రంపై శయనించి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. అలా కొన్నేళ్లు గడిచిపోయాయి. గడుపుతూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణుమూర్తికి నీవు సకల జ్ఞాన స్వరూపుడవు, అందులోనూ నీళ్లలోనే ఉండేవాడివి కాబట్టి నీవు నారాయణుడిగా
కీర్తింపబడతావు. నారము అంటే జ్ఞానమని, నీరు అని కూడా అర్థం కాబట్టి నీకు నారాయణుడు అనే నామం సార్థకమవుతుంది అంటూ అశరీరవాణి వినిపించింది. జ్ఞానస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణుమూర్తికి వేదాలలోని సారం కూడా అవగతమైంది. ఇక అప్పటి నుంచి సృష్టిని ఎలా ఉద్భవింపచేయాలి, ఇందుకు ఎవరెవరు అవసరం అవుతారు ఇత్యాది విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ నమశివాయ మంత్రాన్ని తప్పక జపించసాగాడు. అలా త్రిగుణాలైనటువంటి సత్వ రజో స్తమో గుణాలను కలిగినదే ప్రకృతి. ఈ గుణాల ద్వారానే అహంకార మమకారాలు జనిస్తాయి. వీటి వల్లే తన్మాత్రలు శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము పుడతాయి. వీటి వల్ల పంచభూతాలు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఉద్భవిస్తాయి. అలాగే జ్ఞానేంద్రియాలు త్వక్కు, శ్రోతము, జిహ్వ, ఆఘ్రణము, కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాదము, వాయువు, ఉపస్థ, అంతఃకరణాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము జనిస్తాయి. ఈ విషయాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు యోచిస్తూ ఉంటాడు. ఇంతలో అతని నాభి ప్రదేశం నుండి ఒక పెద్ద పద్మం పుడుతుంది. దాని మొదలు చివర ఎక్కడో కూడా తెలియనంత పెద్దగా ఉంటుంది ఆ పుష్పము. ఆ పుష్పంపైనే బ్రహ్మ సరస్వతులు ఆసీనులై ఉంటారు. అలా బ్రహ్మదేవుడి శరీరము ఎరుపు కాంతితో ఉంటుంది. తమోగుణ ప్రధానుడై ఉంటాడు. జగతిపైకి రాగానే ఆయనకు చుట్టూ ఉన్న నీరు తప్ప ఇంకేమీ కనిపించలేదు. పద్మంపై ఉండటంతో కింది భాగం కూడా కనిపించలేదు. దాంతో ఈయన పుట్టుకకు కారణమైనటువంటి నారాయణుడు కూడా బ్రహ్మ కళ్ళకు ద్యోతకం కాలేదు. అసలు తానెలా పుట్టింది తెలియక ఆ విషయమై సుదీర్ఘకాలం ఆలోచిస్తూనే ఉన్నాడు. వారి వారి గుణాలు, చర్యలు, స్వభావాన్ని బట్టి వారికి నివాసాలను ఏర్పరిచారు. దాంతో ఎవరి స్థావరాలకు వారు వెళ్ళి అక్కడే ఉండటం ప్రారంభించారు. అనంతరము బ్రహ్మదేవుడి శరీరం నుండి మరికొంతమంది జన్మించారు. బ్రహ్మదేవుడి ఒడి నుంచి నారదుడు, బొటనవేలు నుండి దక్షుడు, ప్రాణం నుండి వశిష్ఠుడు, చర్మం నుండి భృగువు, చేతి నుండి క్రతువు, నాభి నుండి పులహుడు, చెవి నుండి పులస్తుడు, ముఖం నుండి అంగీరసుడు, కళ్ళ నుండి అత్రి, మనసు నుండి మరీచి మొదలైన మహర్షులు జన్మించారు. రుచి, కర్దముడు, బృహస్పతి, సముద్రాలు, ఛందస్సు, ధర్మము, అధర్మము, కామక్రోధ లోభాలు, ఓంకారము తదితరాలు కూడా బ్రహ్మ శరీరం నుండే పుట్టాయి. అలా బ్రహ్మాంశతోనే స్వయంభువ మనువు కూడా జన్మించాడు. పద్మగంధి, శతరూపి అనే కన్యామణుల్ని కూడా సృష్టించి మనువు జరుపుతాడు బ్రహ్మదేవుడు. ఈ దంపతులకు అగ్రియుడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు, రాకూతి, దేవహూతి, ప్రసూతి అనే కుమార్తెలు జన్మించాడు. రాకూతికి రుచితోనూ, దేవహూతికి కర్దమునితోనూ, ప్రసూతికి దక్షుడితోనూ పెళ్లిళ్ళు జరిగాయి. ఇక దక్షిణాఖ్యను వివాహం చేసుకున్నాడు. వీరికి పుష్మంతులనే 25 మంది సంతానం కలిగింది. దేవహూతికి కర్దముని వల్ల కపిలుడు తదితరులు జన్మించారు. ప్రసూతికి దక్షుని వల్ల 64 మంది పుత్రికలు జన్మించారు. ఈ దక్ష పుత్రికల్లో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, శాంతి, తుష్టి, పుష్టి, కీర్తి, సిద్ధి, బుద్ధి, క్రియ, మేధ, లజ్జ అనే 13 మందిని ధర్ముడు వివాహం చేసుకున్నాడు. ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్మతి, అనురూప, ఊర్ధ్వ, స్వద అనే 11 మందిని భృగు వివాహమాడాడు. సతీదేవిని పరమేశ్వరుడు కళ్యాణం చేసుకున్నాడు. మరీచి సంభూతిని, అంగీరసుడు స్మృతిని, పులస్త్యుడు ప్రీతిని పెళ్లి చేసుకోగా, క్రతువు, పులహుడు, వశిష్ఠుడు, అగ్నిపితరులు వీరంతా కూడా దక్షపుత్రికలను వివాహం చేసుకుంటాడు. అలా ఆయన సంతానాన్ని వీళ్ళంతా కూడా వివాహాలు చేసుకుని ప్రణయ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. వీరి ప్రణయ జీవిత కారణంగా ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉత్పన్నమయ్యాయి. అలా ఈ సృష్టి మొదలైంది. మొదట దేవహూతి. ఈమె స్వయంభువ మనువు కుమార్తె, అత్యంత సౌందర్యవతి. మహావిష్ణువు అనుగ్రహించి ఆనతిచ్చినట్లుగానే ప్రజా సృష్టికి 9 మంది కుమార్తెలు ఉద్భవించే వరకే దాంపత్యం నెరపి తర్వాత ఆ పరంధాముడి గురించి తపస్సు చేసుకోవలను అన్న తన అభిలాషను తెలిపిన అత్తమామలు
శతరూప స్వయంభూ మనువుల అంగీకారము సంపాదించిన కర్దముడు వారి పుత్రిక దేవహూతిని వివాహమాడాడు. ఆమె లావణ్యం పూర్వము విశ్వవసుడు అనే గంధర్వరాజంతటి వాడు మతి తప్పి తన విమానం నుండి కింద పడేటట్లుగా చేయగలిగింది. అంత సౌందర్యవతిని వివాహమాడిన తర్వాత కొంతకాలం యజ్ఞయాగాదులలో మునిగిన ఆమె అత్యంత శ్రద్ధతో పతికి కావలసిన శుశ్రూష చేసి అలసి శుష్కించింది గమనించి కర్దముడు, దేవి, నీ సేవలు అద్భుతము. పతిగా నిన్ను నేను కూడా సంతోషపెట్టదను. సరస్వతి నది స్నానం చేసిరా అని అన్నాడు. ఆమె స్నానానికి దిగగానే ఆయన యోగశక్తి వలన అనేక మంది సౌందర్యవతులు ఆమెకు స్నానాది సేవలు ఆచరించి కర్దమ సృష్టి అయిన దివ్య విమానంలోనికి తెచ్చారు. కర్దముడు భార్యతో కలిసి కుబేర్ని చైత్రవనము, మరెన్నో దివ్య ప్రదేశాలు, తీర్థాలు, రమణీయ ప్రకృతి నిలయాల్లో విహరిస్తూ 100 సంవత్సరాలు ఆమెను తృప్తిపరిచాడు. ఆ తర్వాత విష్ణు ఆనతి నెరవేర్చడానికి 9 రూపాల్లో వికసించే కర్దముడు దేవహూతి గర్భంలో 9 విధాలుగా తన శక్తిని నింపాడు. ఆ తర్వాత కర్దముడి వల్ల దేవహూతికి 9 మంది కూతుళ్లను కన్నది. విష్ణువు ఆజ్ఞ పూర్తి చేసిన తర్వాత తపస్సుకు బయలుదేరిన కర్దమ మహర్షితో దేవహూతి, స్వామి, ఈ కన్యలు తమ వరులను తామే ఎలా వెతకగలరు? వారికి వివాహం జరిపించి నాకు వేదాంత విషయంలో బోధించగల కుమారుణ్ణి ఇవ్వండి అని అడిగింది. ఇదంతా కూడా శ్రీ మహావిష్ణువు అభీష్టంతో జరుగుతూ ఉన్నది. అలా ఆయన్ని ప్రార్థించు. ఆ వరంతో నీ గర్భంలో శ్రీ మహావిష్ణువు జన్మిస్తాడు. నీ సందేహాలన్నీ కూడా తీరుస్తాడు అని అన్నాడు. దేవహూతి నిశ్చల మనస్సుతో కొన్ని సంవత్సరాల పాటు శ్రీహరిని పూజిస్తూ గడిపింది. అలా ఆమె భక్తికి మెచ్చిన పురుషోత్తముడు కర్దమ మునీశ్వరుని దివ్య తేజస్సు ధరించి దేవహూతికి జన్మించాడు. ఆయన పేరు కపిల మహాముని. ఆ కపిలుని రూపంలో ఉన్నటువంటి భగవానుడు తల్లి దేవహూతికి గల సందేహాలన్నీ కూడా తొలగించాడు. దేవము, సంక్షరణము, ప్రద్యుమ్నము, అనిరుద్ధము అనే 4 వ్యూహాలను అనుసరించి మోక్షం చెందవచ్చును అని, వాటి లక్షణాలేమిటి అని బోధించాడు. జీవుడి పిండ ప్రవేశము అతనికి ఎప్పుడు జ్ఞానము, ఆత్మజ్ఞానం కలుగుతుంది అని కూడా వివరించాడు. కాకుండా సాంఖ్యయోగాన్ని, భక్తి యోగాన్ని వివరించాడు. అట్టహాసం చేసే పనుల కన్నా భక్తిదాయకమైన, పూజించేందుకు ఉత్తమమైనదేదో వివరిస్తాడు. మరణానంతరము జీవుని ప్రయాణ వ్యవస్థను వివరిస్తాడు. గర్భస్థుడైన శిశువు భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు అన్న ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయాలను ప్రస్తావిస్తూ భక్తి, వైరాగ్య మార్గాలు ఎలా బ్రహ్మ సాక్షాత్కారానికి సోపానాలో ఆ జ్ఞానబోధలో పరవశించిన దేవహూతి ముఖ్యమైన అనుష్ఠానంతో బ్రహ్మజ్ఞానము సంప్రాప్తించుకొని అఖండ యోగ వల్ల ఆమె మనస్సు ఆకాశానికి ఎగిరి ఆ కరుణామయుడిలో లీనమయ్యింది. మైత్రేయముని విదురునితో చెప్పాడు. తర్వాత పరీక్షిత్ మహారాజుతో శుకమహాముని, ఓ రాజా, స్వయంభువు మనువు కుమార్తె దేవహూతికి కర్దమ ప్రజాపతికి శ్రీ మహావిష్ణువు కపిల మహామునిగా జన్మించి తల్లికి సంఖ్యయోగంని బోధించాడు కదా. ఆ తర్వాత స్వయంభువు మనువు మరొక కూతురు, ఆ కూతురికి శ్రీహరి శ్రీయజ్ఞుడు అనే పేరుతో జన్మించాడు. ఆయన్ని స్వయంభువు మనువు తన ఇంటికి తీసుకువెళ్ళి పెంచాడు. శ్రీహరిని వదిలి ఉండలేని శ్రీ మహాలక్ష్మి ఆ కూతు ఇంట పెంచి పెరిగినది. శ్రీ లక్ష్మీనారాయణులు ఆది దంపతులు కనుక వారికి పెళ్లి చేశారు. అత్రి అనసూయ దంపతులు వృక్షపర్వతం దగ్గర నిర్వింధ్య నది ఒడ్డున నిండిన వనం దగ్గర తపోదీక్ష ప్రారంభించారు. ఆ తపోదీక్షకి 3 లోకాలు వణికిపోగా ముగ్గురు కూడా ప్రత్యక్షమయ్యారు. తన ఆశ్రమానికి వచ్చినటువంటి వారికి నమస్కారం చేసి, స్వామి, నేను సంతానం కొరకు ఇలా దీక్ష చేస్తూ ఉన్నాను. మీరు వచ్చి నా జన్మ పావనం చేశారు అని అన్నాడు అత్రి మహర్షి. బాహ్యంగా మేము ముగ్గురమే, అయినా ఒక్కరమే, నీ కోరిక త్వరలోనే తీరుతుంది అని చెప్పినారు. ఆ విధంగా బ్రహ్మాంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, శివాంశతో దూర్వాసుడు పుట్టారు. ఈ ఉపాఖ్యానము భాగవత పురాణంలో 3వ స్కందంలో
కర్దమ దేవహూతి సంవాదం అన్న చరిత్రలో వివరించబడింది. అతి మధురంగా మిగతా తత్వ విచారణ గ్రంథాలాపనగా మనలాంటి సామాన్యులకు కూడా అర్థమవుతూ ఇంకా తెలుసుకోవాలి అనే జిజ్ఞాసను పెంచే వేదాంత సారమే ఈ చరితము. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.